యూట్యూబ్ కుటుంబ సభ్యులకు స్వాగతం. ఈరోజు నేను ఒక పాత వంటకంతో మీ ముందుకు వచ్చాను. వెల్లుల్లిపాయలతో పులుసు ఎలా పెట్టుకోవాలో ఈరోజు చూద్దాం. వెల్లుల్లిపాయలు మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎముకలకి పటిష్టంతో పాటు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతాయి. వెల్లుల్లిపాయలు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతాయి. అంతేకాకుండా మన గుండెను కూడా ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వెల్లుల్లిపాయ పులుసు ఆరోగ్యానికే కాకుండా రుచికి కూడా అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం ఈ రెసిపీ ఎలా చేయాలో. రండి మరి. 1 కప్పు చిన్న ఉల్లిపాయలు, అంటే షాలట్స్ అన్నమాట ఇవి. అలాగే పచ్చిమిరపకాయలు మీకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. 1 కప్పు నిండా తొక్కు తీసినటువంటి వెల్లుల్లిపాయలు, 1 కప్పు టొమాటో పేస్టు, అలాగే అరకప్పుతో చింతపండు పులుసు. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఇవి రెగ్యులర్ పొడులేనండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే టేస్ట్ కోసం బెల్లం పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి వేడెక్కాక అందులోకి మనం కొద్దిగా ఆయిల్ తీసుకుని తాలింపు దినుసులన్నీ వేద్దాం. వంట చేసేటప్పుడు మాత్రం సన్నని మంటని అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు దినుసులన్నీ కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి చక్కగా దోరగా వేయించుకోండి. ఈ విధంగా కొంచెం రంగు మారే వరకు వాటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటో పేస్టుని వేసి దాంట్లో తేమ పోయే వరకు వేయించుకోవాలి. మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా ఇదే స్టేజ్లో వేసేయండి. టొమాటో పేస్ట్లోని వాటర్ అంతా కూడాను చక్కగా ఆవిరైపోయింది. చూసారా? ఈ టైంలో పొడులన్నీ వేసుకుని 2 నిమిషాలు ఉడికిద్దాం. ఈ టైంలో చింతపండు పులుసుని వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిగి తిప్పి 2 నిమిషాలు ఉడికించండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసి మనం ఈ పులుసుని మళ్ళీ మరిగిద్దాం. ఈ విధంగా సన్నని మంట మీద 10 నిమిషాల పాటు ఈ పులుసుని చక్కగా ఉడికించండి.
ఈ టైంలో మనం కొంచెం బెల్లం పొడి యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకుందాం. బెల్లం అనేది ఆప్షనల్ అన్నమాట. అంతేకాదు, ఏదైనా సరే మనం చింతపండు యాడ్ చేసి వంట చేసినప్పుడు దాంట్లో కొంచెం బెల్లం వేస్తే అది అద్భుతమైన రుచిని తీసుకొస్తుంది. కాబట్టి ఇది మీ చాయిస్, మీకు ఇష్టమైతే వాడండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వెల్లుల్లిపాయ పులుసు రెడీ అయిపోయింది. మరి ఈ వేడి వేడి పులుసులో అలా 2 కరివేపాకు రెబ్బలు కూడా ముంచి వదిలేస్తున్నాను నేను. ఇది ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి రుచిని ఆస్వాదిస్తారనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ బాక్స్లో తెలియపరచండి. మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.